స్టేజ్ పై ఉన్న ప్రొడ్యూసర్ సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. 13 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధించి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ నుంచి అవుతున్న కేసీఆర్ గారికి ఇవే నా శుభాకాంక్షలు. మా ప్రొడ్యూసర్ తెలంగాణ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రత్యేకించి ఈ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కేవలం కేసీఆర్ గారి కొరికి మేము శుభాకాంక్షలు చెప్పాలని అందరం అనుకున్నాము. తర్వాత మీరు అనుకోవచ్చు తెలంగాణ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు ఆవశ్యకత ఏంటి? మీకు తెలుసు, మీకు చాలామంది మిత్రులు ఉన్నారు. 15 సంవత్సరాలు అవుతుంది నేను సినిమా చేయక. ఒక తెలంగాణ నుంచి వచ్చే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు తెలంగాణలో ఉన్న ప్రొడ్యూసర్స్, వారి కొరకు ఈ కౌన్సిల్ ఎందుకని అనవచ్చు మీరు. బట్ మేము చాలా వివక్షకు గురవుతున్నాము, పడుతున్నాము. ఇప్పటికీ మీకు తెలుసు ఒక సినిమా చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. మేకింగ్లో వీ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అట్ ది సేమ్ టైం అన్నిటికన్నా ముఖ్యంగా కష్టపడి ఆర్నిషల్ కష్టపడి సినిమా చేసిన తర్వాత రిలీజ్ చేసుకుందంటే మాకు రిలీజ్ నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి. పాత రోజుల్లో మీకు తెలుసు 3 అంచెల పద్ధతి ఉండేది. ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్ అని. ఏ చిన్న ప్రొడ్యూసర్ చిన్న సినిమా తీసినా ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి కొన్ని సినిమా రిలీజ్ చేసేవాడు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి మాకు లేదు. దళారుల చేతులకు వెళ్ళిపోయింది. ఆ లీజ్ సిస్టమ్ వచ్చింది. ఆ లీజ్ సిస్టంలో మీకు తెలుసు ఒక సినిమా చేయడమే గొప్ప కష్టం అనుకున్న ఆ రోజుల్లో సినిమా రిలీజ్ కాకుండా రోడ్ల పాలు పడుతున్నారు. మీకు తెలుసు ఇవాళ ఎంతమంది ప్రొడ్యూసర్లు జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఇల్లు ఉన్నవి. సో ఇలాంటి కష్టాలు చాలా ఉన్నాయి మాకు. సో ఈ కష్టాలు మీకు తెలుసు, తెలుగు ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి రాయితీలు తీసుకున్నారు, ఇన్సెంటివ్స్ తీసుకున్నారు. అదే పద్ధతిలో మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చేసుకొని కానీ సినిమా రిలీజ్ కానీ తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ అవన్నీ చేసుకోవాలన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ లీజ్ సిస్టమ్ మాకు తర్వాత తెలంగాణలో మీకు తెలుసు ఆర్టిస్ట్ లేరు, హీరోలు లేరు, టెక్నీషియన్స్ లేరు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు. ఒకప్పుడు లేరు, ఇప్పుడిప్పుడు అవుతున్నారు. వాళ్ళకు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ కూడా ఒక అప్పీల్ చేసుకుంటున్నాము, ఒక టాలెంట్ స్కూల్స్ పెట్టాలని. అది ఇలాంటి మాకు నంబర్ ఆఫ్ ఉన్నవి అవన్నీ ఒక నిర్దిష్టంగా నిర్ణయించుకొని గవర్నమెంట్కి మేము చేయదలుచుకున్నాము. కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలపడం కోసం పెట్టాము. ఆల్రెడీ కలిసాము ఆయన్ని. విషయం ఏంటంటే కంగ్రాట్స్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారితో 2-3 సార్లు డిస్కస్ చేసినప్పుడు చెప్పాడు, ఇంతకుముందు కలిసినప్పుడు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాల గురించి చెప్పినప్పుడు తొందరపడకూడదు, అన్నీ చేస్తాం, అన్నీ చెప్దామని చెప్పారు. చెప్పిన తర్వాత మా అదృష్టం కొద్దీ తెలంగాణ నిర్మాతల మండలి ఏర్పాటైంది. తెలంగాణ నిర్మాతల మండలికి ప్రెసిడెంట్ సానా యాదిరెడ్డి గారు కావడం మా అదృష్టం. ఎందుకంటే సాకలైలమ్మ సినిమాకు థియేటర్స్ దొరకట్లేదు. 2 రోజుల ముందు వచ్చి ఆయన బాధపడుతుంటే ఆయన పిలిచి అప్పుడే థియేటర్లు ఇప్పించాం. ఆడ కూర్చొని థియేటర్లు ఎందుకు ఇవ్వరు అని చెప్పి సానా యాదిరెడ్డి గారు కూర్చొని అక్కడ కూర్చుంటే నైజాంలో 35 థియేటర్స్ ఇచ్చారు. అప్పుడు అంటే బలవంతంగా డిమాండ్ చేస్తే కానీ థియేటర్స్ ఇయ్యని పరిస్థితి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లీజ్ పద్ధతి అనేది వెళ్ళిపోవాలి. లీజ్ పద్ధతి వల్ల సినిమా థియేటర్లు ఎన్ని రోజులన్నీ డిమాండ్ చేసి అడుగుతాం. సినిమా తీస్తే సినిమా రిలీజ్ కావడానికి ఉన్న అర్హతలు ఏంటి, ఏవి అనేది ఏమీ లేదు. సానా యాదిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్లంతా స్వచ్ఛందంగా పనిచేయడానికి రెడీ ఉన్నారు. తెలంగాణ నిర్మాతలు ఎవరైనా సినిమా తీసి ఉంటే నిర్మాత మండలిని కాంటాక్ట్ అయితే ఆ సినిమా రిలీజ్ చేయడానికి ముందు కంకణం కట్టుకున్నారు సానా యాదిరెడ్డి గారు. ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తీసి ఉంటే వచ్చి కాంటాక్ట్ కావాల్సిందిగా కోరుచున్నాము. మీడియా ప్రతినిధులు మీకే తెలుసు, ఎందుకంటే ఎవరు లేరు అంటే వస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు, టాప్ డైరెక్టర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. వీటన్నిటిని సవరించుకోవడానికి తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము. థ్యాంక్ యూ. ఇక్కడ తెలంగాణలో సినిమాలు తీసిన వాళ్ళు ఎక్కువ సానా యాదిరెడ్డి గారు, నేను, అల్లాడి శ్రీధర్, అట్లా చాలామంది ఉన్నాము. వీళ్ళందరూ సహకరించేపటికే ఆ రోజు నేను ఈ ఇండస్ట్రీలకు ఉండగలిగినాను, ఇంతకాలం ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో తీసిన సినిమాల వల్ల నష్టపోయి చాలా ఇబ్బందులు కూడా పడాను. ఇప్పుడు ఎవరినో విమర్శించడానికి, ఎవరినో నిందలు వేయడానికి నేను ఇక్కడ ఏం మాట్లాడడం లేదు. ఫస్ట్ ఇదే ఆంధ్ర రాయలసీమలో థియేటర్స్ ఎంత కనీసం పర్సెంటేజ్కి ఇస్తారు. ఇదే నైజాంలో పర్సెంటేజ్ దొరకవు థియేటర్లు. చిత్ర పరిశ్రమ పాతకాలంలో బాగున్నది, ఇప్పుడు ఎందుకు బాగాలేదంటే ఈ వ్యవస్థ మొత్తము
ఒకరు గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించి వాళ్ళ చేతుల్లోనే ఉంచుకొని ఈ రెంటల్స్ పద్ధతి వల్లనే చిత్ర పరిశ్రమ ఎదగలేకపోతుంది. అంటే ఆ కొద్ది మంది వాళ్ళే బతకాలి, వాళ్ళ హీరోలే ఉండాలి, మిగతా వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు బతకకూడదనే పద్ధతిలో ఇంకా అక్కడ రెంటల్స్, హై రెంటల్స్, పోనీ నార్మల్ రెంటల్స్ కాకుండా హై రెంటల్స్ వసూలు చేసి, అంటే ఒక నిర్మాత కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసి మళ్ళీ ఆ థియేటర్ ఫీడింగ్ కోసం ఆ రోజుల్లో ఒక నిర్మాతను ఎంత గౌరవించారు ఒక ఎగ్జిబిటరు, ఈరోజు అది లేదు, మాకు 4 లక్షలు రెంట్ ఇవ్వాల్సిందే అని మళ్ళీ చిత్ర పరిశ్రమని దానివల్ల మనుగడకే అది ప్రశ్నార్థకం అయిపోయింది. చాలామంది ఆలోచిస్తున్నారు, చాలామంది మన తెలంగాణ చిత్ర పరిశ్రమను ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దానికి సరైన సూచనలు ఇచ్చి ప్రభుత్వంతో మాట్లాడి ఇక ముందు ఈ చిత్ర పరిశ్రమ ఒక్కరి చేతిలో ఉండకుండా అందరూ న్యాయంగా కష్టపడి పనిచేసేవాళ్ళు, న్యాయంగా సినిమాలు తీసేవాళ్ళు కూడా బతకలేనప్పుడు ఇండస్ట్రీ ఇంకా ఈ రకంగానే పతనమైపోతుంది. రేపు రాబోయే తెలంగాణ చిత్ర పరిశ్రమ మటుకు మాకు ఎలా ఉంటే బాగుంటుందని మేము తీసుకున్న నిర్ణయాలని ప్రభుత్వాన్ని చెప్పి తర్వాత మీకు కూడా తెలియజేసి ముందుకు తీసుకెళ్తామని. గ్లామర్ ఇండస్ట్రీ అని అట్రాక్ట్ పెడతారు, కానీ అంత తేలిగ్గా తీయాల్సిన పరిశ్రమ కాదండి. ఎందుకంటే మన దేశమే కాదు, మన స్టేటే కాదు, ఈవెన్ అమెరికా లాంటి కంట్రీ కూడా రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్గా చేశారు. సో ఇండస్ట్రీ నుంచి ఎంత పైకి ఎదుగుతామనేది అంచనా వేసుకోలేమండి. తర్వాత ముఖ్యంగా ఇవాళటి సమావేశం ఏంటంటే, ఇప్పుడు మన అందరికీ హీరో ఇవాళ కేసీఆర్, అది అందరూ ఒక్కొక్క తప్పదు. తర్వాత అతనికి కలిసినప్పుడు ఎన్నోసార్లు డిస్కస్ చేసామండి. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేసి నేమ్ అప్లై చేస్తే ఆ నేమ్ కూడా ఇవ్వడానికి ఎన్నో తిప్పలు పెట్టారు. ఎందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కావాలి, మీకు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఉన్న దాన్నే తెలంగాణ చేసుకుంటామన్నారు. చేసుకోపోండి అని వాళ్ళకి ఆ పేరు దొరకలేకుంటే తెలంగాణ అని పెట్టుకున్నారు. సో ఒక పేరు పెట్టుకోవడానికే ఇంత వివక్షత, ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. ఇవాళ వరకు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు 3 సంవత్సరాల నుంచి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు ఎందుకండి ఇంకోటి ఎందుకండి అన్నారు. ప్రతి స్టేట్లో ఉన్నాయండి, మీరు ఇస్తే మీరు పేరే ఇస్తున్నారు కదా, ఏమన్నా డబ్బులు అడగట్లేదు మిమ్మల్ని, మాకున్న ప్రాబ్లమ్స్కి ఒక ప్లాట్ఫామ్ కావాలా, దానికోసం అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం చేసుకుంటారో చేసుకో. అసెంబ్లీలో కూడా రూపాయి అన్నారు తెలంగాణకి. ఇవాళ దేవుడు చూపెట్టాడు ఆయన ఎక్కడ ఉన్నాడో మనం ఎక్కడ ఉన్నామో. ఈ మెట్లు ఎక్కుతుంటే వాళ్ళ నాకు ఒక ఫీలింగ్ కలిగిందండి నిజంగా చెప్పాలంటే. ఇంతకుముందు ఈ మెట్లు ఎక్కుతుంటే ఈ ఛాంబర్లోకి వెళ్తే తెలంగాణలోకి అసలు చీడపురుగులాగా చూస్తారు. అలాంటిది ఇవాళ పరిస్థితి ఏంది, మన హీరో వచ్చాడు చూపిస్తాడు ఆయన ఏం చేస్తాడో. మన కష్టాలు ఏమున్నా ఎవరికేమున్నా కానీ దయచేసి మీరు ఒక రీజనబుల్గా ఎలా డెవలప్ చేసుకుంటాం అనే ఒక సబ్జెక్ట్ మీద ఎవరి మీద పగవద్దు, ఎవరి మీద ద్వేషం వద్దు. మనం ఎట్లా డెవలప్ అవుతాం, ఇప్పుడు ఛాన్స్ ఉంది, మనకు మంచి హీరో ఉన్నాడు, కేసీఆర్ ఉన్నారు. మన స్టేట్లో ఎన్ని సినిమా థియేటర్లు కావాలి, రీజనబుల్గా ఎంత కెపాసిటీ కావాలా, ఈ లీజుల సిస్టమ్లు ఈ సిస్టమ్లతోటి మనకు వద్దు. తమిళనాడు లాగానే ఇక్కడ కూడా అమ్మ థియేటర్ లాగా కేసీఆర్ థియేటర్స్ అని ఒక 1000 థియేటర్లు వచ్చినా మనకు అందరికీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని నా ఆశ. అయినా సరే వాళ్ళు పండించుకున్న మెటీరియల్ తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే రైతు బాధ ఉంది. సినిమా ప్రొడ్యూసర్కి ఏముందండి, మళ్ళీ వచ్చి ఎవరినో రిక్వెస్ట్ చేయాలి, కష్టపడి సినిమా తీయాలా, మళ్ళీ రిక్వెస్ట్ చేయాలి. దానికి మనకు ఒక ప్లాట్ఫామ్ కింద ప్రతి ప్రొడ్యూసర్ ఒక చిన్న థియేటర్ 200 కెపాసిటీ చాలు, అలాంటి థియేటర్ పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళ కుటుంబం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ప్రొడ్యూసరు హృదయం మీద చేసుకొని చెప్పండి, ఆయన ప్రొడ్యూసర్గా ఉండి వాళ్ళ కుటుంబాన్ని నడప కెపాసిటీ ఉందా, ఎవరికి లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఉన్నాయి అమ్ముకోవాల్సిందే, కానీ థియేటర్ మీద డిపెండ్ కానీ వీళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితిలో ఈ పరిశ్రమ లేదు ఇవాళ. ఈ పరిశ్రమ అందరికీ అందుబాటులో ఉండాలా. దీని నుంచి సరే నేను సినిమా తీస్తున్నాను అంటే ఒక బిజినెస్ చేస్తున్నాను, నాకు డబ్బులు సంపాదిస్తాను అనే ఉద్దేశం కలిగేలాగా ప్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేసి ఒక మంచి ప్లేసు, మంచి ఫ్రెండ్షిప్గా, ఎవరితో ఎనిమిటీ వద్దు మనకు, ఫ్రెండ్షిప్గా. సినిమా అంటే ఒక ప్రాంతంలో నడిస్తే డబ్బులు రావండి, అన్ని ప్రాంతాలు నడవాలా, ఇండియా మొత్తం నడవాలా, వరల్డ్ మొత్తం నడవాలా. సో ఆ విధంగా అందరు మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని అందరం మంచిగా చేసుకుందాం. ప్రాంతాలుగా విడిపోయినాము, బిజినెస్లో కలిసి చేసుకున్నట్టు వాతావరణం పెట్టుకోవాలా, మన హీరోస్ని మనం డెవలప్ చేసుకోవాలా, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ద్వేషంతో కాకుండా ప్రేమతోటి పట్టుదలతోటి చేసుకోవాలని నా ఆశ. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ మీడియా వారికి అందరికీ తెలంగాణ తరఫున మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు మా నాయకుడు కేసీఆర్ అని గర్వంగా చెప్పుకొని తనకు మెజార్టీ ఇచ్చిన ప్రజానికానికి అందరికీ తెలంగాణ తరఫున వందనాలు, అమరవీరులకు వందనాలు. ప్రత్యేకంగా ఇందాక మా ప్రొడ్యూసర్స్ అన్నట్టు ఇలా తెలంగాణకు హీరో ఎవరు అంటే కేసీఆర్. 13 సంవత్సరాలు నిరంతరం పోరాడి ఒక్క విషయం మీద కాకుండా అన్ని విషయాల్లో పోరాటం చేసి ఇవాళ ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థాయికి తెచ్చినందుకు తెలంగాణ ప్రజలంతా వారికి కృతజ్ఞతగా ఉండి ఈ ప్రభుత్వంలో మన చలనచిత్ర పరిశ్రమకు కూడా మంచి అవకాశాలు గవర్నమెంట్ తరఫున తీసుకొని మన రాష్ట్రానికి ఒక పేరుగల్ల ఒక ఛాంబర్ అంటూ వచ్చి ఆ ఛాంబర్ కిందో అన్ని రకాలుగా తెలంగాణ బిడ్డలకే కాకుండా ఇక్కడ స్థిరపడ్డ ప్రతి ఒక్కరికి, కళలు నమ్ముకున్న ప్రతి ఒక్కరిని, సాంకేతిక నిపుణులు కావచ్చు, రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరిని మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ అంటూ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వడానికి కేసీఆర్ గారిని మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సో నేను పుట్టింది కరీంనగర్ డిస్టిక్లో, పెరిగిందంతా సిద్దిపేట. మేము మిత్రులు అని నేను చెప్పుకోను, నా ఊరోడని కూడా చెప్పుకోలేను. కాకపోతే ఏంటంటే నాకు 2 థియేటర్లు ఉండేవి. సొంత థియేటరు కరీంనగర్ డిస్టిక్లో ఇల్లంతకుంటలో, దుబ్బాక థియేటర్ నా పార్ట్నర్షిప్లో. ఎందుకు చెప్తా అంటే ఒక్క నిమిషం దయచేసి ఇబ్బంది పడకండి. డిస్ట్రిబ్యూటర్లు ఉన్నప్పుడు పైలా 25 సినిమా కూడా సి క్లాస్లో 1500 FH ఇచ్చిన సినిమా ఆడాలి, ఆడకపోతే ఇంకో సినిమా ఇయ్యమనేసి వీళ్ళు కొన్ని సిస్టమ్స్ పెట్టిరు. ఓకే, అప్పుడు పాలిస్టర్ పెట్టెలు లేవు, గేవా ప్రింట్లు. ఒక సైడు హోల్స్ అన్ని పోతే అతుకుల బొంతలు ఇచ్చిన పెట్టెలు మేము నడుపుకునేది. అప్పుడు మేము డబ్బులు కట్టి ఏంటంటే సినిమా కదా ఆడాలి. ఓకే, ఆడినాం, సచ్చినాం, ఏదో అయిపోయింది. 2 థియేటర్లు అమ్ముకున్నా, ఆడికెళ్ళి డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన, అది పోయింది. ఆడికెళ్ళి ఎగ్జిబ్యూటర్ వచ్చిన, ఆడికెళ్ళి ప్రొడ్యూసర్కి వచ్చిన. ప్రొడ్యూసర్కి వచ్చి 40 సినిమాలాగా చేసిన. ఎంఎస్ రాజు గారు మొత్తం సినిమాలు హిందీ డబ్బింగ్ చేసిన, పోకూరు బాబురావు గారి మొత్తం సినిమా డబ్బింగ్ చేసిన. దగ్గర 35 సినిమాలు డబ్బింగ్ చేసి ఒక 3 తెలుగు సినిమాలు చేసిన, చిన్నవి. సరే, మీ రూల్ ప్రకారం మీరు తీసిన సినిమాలు నేను ఆడినా, మా రూల్ ప్రకారం మేము సినిమా తీస్తే మీరు ఎందుకు ఆడరు? ఇవాళ నా పాయింట్ మీరు అర్థం చేసుకోరు. ఈ మీడియా ద్వారా మేము కేసీఆర్ గారు చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను ప్రత్యేకంగా నేను వచ్చి కలవడం కంటే దయచేసి మీరు ఈ మీడియా మిత్రులను పదే మీ ప్రతి ఒక్క పాదాభివందనాలు చేసి చెప్తున్నాను. నేను తీసిన సినిమాని ఇప్పుడు నారాయణలు ఉన్నాయి, ఫోటోలు చూడండి, ఒక సాంగ్ ఉన్న చూడండి. వాళ్ళు ఏమైనా డిఫాల్ట్ ఉంటే మీరందరూ చెప్పుకొని కొట్టారు. ఇట్లా ఉంటే కాదు. ఇంతకంటే నీచమైన సినిమాలని మీరు శాటిలైట్ అమ్ముకుంటారే, ఒక థియేటర్లలోనే కాదు శాటిలైట్లో కూడా వీళ్ళది ఉంది. ఒక 4గురిని పెట్టుకొని వీళ్ళ ఎంత చెత్త సినిమా తీయని అమ్ముకుంటారు. ఎంత పెద్ద సినిమా తీయని మా అమ్మరే ఎంత తక్కువ పెట్టామనుకున్నావు? 2 థియేటర్లు అమ్ముకొని డిస్ట్రిబ్యూషన్ చేస్తే సినిమాలు ఇవ్వకుండా ఏం చేసినా తొక్కబడుతూ వస్తూనే ఉన్నా. నాకు ఆవేశం అని కాదు, వీళ్ళంతా అయినా నాకు ప్రేమనే, అయినా వీళ్ళతోనే తిరుగుతుంటా. అంటే నా సినిమా పిచ్చోని నేను, ఒక సినిమా పిచ్చోని నేను. 1974 నుంచి నెక్కర్ మీద వచ్చిన సినిమా ఫీల్డ్కి 76లో మద్రాసు వెళ్ళిన. ఒకటే 10 రూపాయల 10.5 ఒక పాయింట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కిపోయి 16 సినిమా కొనుక్కొని వచ్చిన. సతీ సావిత్రి అనే సినిమా 16 ఎత్తునెట్టుకొని ఊరూర తిరిగేట్టు కూడా వేసుకుంటూ వచ్చిన. ఓ డబ్బులు లేకపోతే వడ్లిస్త కూడా తీసుకున్నా, జొన్నలిస్త కూడా తీసుకొని చేసుకుంటా నేను వస్తే
ఇవాళ నీ కొమ్ములు వచ్చి ప్రతిదాని తొక్కుట పడుతుంటే ఇవాళ నా సినిమా శాటిలైట్ కొనరే. చూడండి దయచేసి ఇది ఒక్కసారి చూడండి, మీరు చూపిస్తే ఇంకా తొక్కబడుతూనే ఉంటాం. తర్వాత ఇప్పుడు నేనంటే డైరెక్ట్ మనం పోయే పరిస్థితి లేదు, కనుక పరిస్థితి లేదు. సో ఇట్లా మీ ద్వారానన్నా వినిపిద్దామని ఆశ. సరే వద్దంటారు కాబట్టి వేద్దాలందరూ వద్దంటారు, ఓకే నేను కావాలను. కాకపోతే నెక్స్ట్ ఇంకొకటి, ఎంతసేపటికి ఈ థియేటర్లు విషయమే కాదు, ఈ నలుగురు బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పిన సినిమాలే ఆ నలుగురు బ్రోకర్లకే ఈ బ్రోకర్లు వింటారు. పెద్ద సినిమా కొనరండి, అక్కడ చిన్న సినిమా కొనరండి, ఓసారి సినిమా కొనరండి. అంతకన్నా నీచమైన సినిమాలు ఎవడో తీస్తే ఆడు ఎవడో హీరో లేడు ఎవడు లేడు వాడి సినిమాలు చాట్లెట్టుకుంటారు. నేను ఎట్లా రిలీజ్ చేసుకోవాలి చెప్పు? 72 లక్షలు పెట్టి 4 సంవత్సరాలు అయింది డిటిఎస్ సినిమా నెగిటివ్లో చేసిన. కాదంటే మొత్తం సినిమా మీకు వేసి చూపిస్తా చూడండి. నా బాధ ఎందుకు చెప్తానంటే ఇట్లా నా ఒక్కనంటే ఇప్పుడు ఏదో అమరవీరుల దయా దాక్షిణాలతో ఈ స్టేజ్ నుండి చెప్తున్నా. వాళ్ళ జోహార్ చెప్పాలి ఫస్ట్, ఈ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళ జోహార్ చెప్పాలి. తెలంగాణ వచ్చిన అభిమానంతో నేను ఇంతసేపు వాగుతాను, ఇన్ని రోజులు ఎప్పుడు వాగలే, ఇప్పుడు వాగుతున్నా. ఎందుకు వాగుతున్నా అంటే వాళ్ళు ఇచ్చిన ఛాన్స్ కాబట్టి. వాళ్ళు వచ్చిన ఆత్మలు వచ్చి చెప్తున్నారు, చెప్పరా శంకరాన్న చెప్తున్నామో నేను చెప్తున్నా. సమావేశమైనటువంటి పాత్రికేయులకు, సోదరులకు, సోదరిమణులకు, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా నా పేరు ఆకుల సురేష్, 2-3 సినిమాలు ప్రొడ్యూసింగ్ చేసినాను. సమర్థుడు, క్షత్రియ అని. ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్న శుభ సందర్భంలో జరిగిన ఎన్నికలలో నిన్న మన తెలంగాణ రాష్ట్ర సమితి సాధించినటువంటి విజయానికి, అలాగే మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు, అలాగే ఆశీస్సులు అందించిన అమరవీరులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా రకరకాల సమస్యలు ఇక్కడ ప్రస్తావించడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, పెద్దలందరూ ప్రస్తావించారు కాబట్టి ఆ సమస్యలను ఒక వేదికను తయారు చేసుకొని మన తెలంగాణ నిర్మాత మండలి తరఫున మరొకసారి సమయం తీసుకొని కేసీఆర్ గారికి విన్నవించుకొని మన సమస్యలను మనము ఉద్యమ స్ఫూర్తితో, పోరాట పటిమతో ఎలాగైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో మనం కూడా నిర్మాతలం అదే విధంగా పోరాడి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి ఈ జరుగుతున్న కష్ట నష్టాలను, నిర్మాతల ఇబ్బందులను, వాళ్ళ కుటుంబ ఇబ్బందులను, రేపు రాబోయే తరం, కొత్త తరం హీరోలు తెలంగాణ నుంచి నిర్మాతలకు కూడా ఒక మార్గం, సుగమనం ఏర్పాటు చేయడానికి ఈ పైన కూర్చున్నటువంటి పెద్దలను అందరినీ ఒక టైం తీసుకొని సమావేశం చేసుకొని కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మన సాధక బాధకాలు తెలుపుకొని మనం సాధించుకుందామని కోరుచు రమేష్.